హర్యానాలో చేస్తే తెలంగాణలో చావనా? విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు. రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు. శ్రీనివాస్ గౌడ్ గారు మీరు చాలా సేపు మాట్లాడిండ్రు. మీరు చాలా సమయం కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలను కొనసాగించలేని పరిస్థితి, కేసీఆర్ గారు చేసినటువంటి ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను మళ్ళీ ఏం చెప్తున్నా మేడం, మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ గారు మీ బీజేపీ ప్రభుత్వంలో పిల్లల్ని చంపిండా? బీజేపీ రేవంత్ రెడ్డి కాపాడుతున్న బీజేపీ, రేవంత్ రెడ్డికి రక్ష కవచంగా ఉన్న బీజేపీ. సుమిత్రా ఆనంద్ గారు ఆమె బీజేపీ కాదు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకురాలు. ఆమె రాష్ట్ర నాయకురాలు, బీజేపీ కాదు. తెలంగాణ అంశాలే మాట్లాడుతున్నాం మేడం. బీఆర్ఎస్ లో తెలంగాణ అంశాలే మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో ఇంకా 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 చావమంటారా? మరి సరే మార్చిండ్రు కదా, మీరు దిద్దుకోరా? మీరు దిద్దుకోరా? మీ బీఆర్ఎస్ నాయకురాలు లేక మీ బీఆర్ఎస్ నాయకురాలు కదా, 800 మంది ధర్నా చేస్తే ఎంత మంది సర్పంచులు చనిపోయారు? దంతాలపల్లి గ్రామంలో ఇగో నేను ఇప్పుడు ఈయనే ఉన్నా, ఇక్కడ ఒక సర్పంచ్ చనిపోతే ఈ సర్పంచ్ కాడ కూలి పని సర్పంచులకు అధికారంలోకి 380 మంది సర్పంచులు బిల్లులు రాక రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తే మీ బీఆర్ఎస్ ప్రభుత్వం మీద గతంలో ఎంత మంది ఆత్మహత్యలు చేసుకోవడం చెప్పండి. యాదవ్ గారు 1 minute. యాదవ్ గారు మీరు ఆగండి. 10 ఏళ్ల పాలనలో రేషన్ కార్డు ఏం చెప్పిండ్రు? ఒక్క నిమిషం పాల్పడకపోతుంటే ఎడమ చేతితో 40,000 కోట్లు చెల్లిస్తున్నారు. తీరా చెల్లించింది ఎంతండి? తీరా చెల్లించింది ఎంత? రైతులకు ముంచింది ఎంత? రైతులకు పంచింది ఎంత? కాంగ్రెస్ కార్యకర్తలకు పథకాలు కాంగ్రెస్ కార్యకర్తలు ఏమంటున్నారు? కాంగ్రెస్ కార్యకర్తలకు న్యాయం చేస్తున్నారు. వినండి, మీకు అవకాశం వచ్చింది. శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మీకు అవకాశం వచ్చింది. మీరు వినండి. మీరు మాట్లాడినంతసేపు నేను చాలా మౌనంగా ఉన్నా. నేను మాట్లాడినంతసేపు నేను మౌనంగా ఉన్నా. మాట్లాడినంతసేపు నేను మౌనంగా ఉన్నా. నన్ను మాట్లాడనిచ్చిన తర్వాత కదా. యాదవ్ గారు ప్లీజ్. శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పనియండి. అసలు ఎవరే మాట్లాడుతున్నారో కన్ఫ్యూజ్ అయితే అసలు డిబేట్ వేస్ట్ కదా. యాదవ్ గారు ప్లీజ్ వెయిట్. యాదవ్ గారు దానికి సమాధానం నాకు చెప్పనిస్తారా? సుమిత్ర గారు మీరు ఆగండి. చెప్పాలి కదా. సుమిత్ర గారు మీరు ఆగండి. మేడం నేను అడుగుతాను, మీరు ఆగండి. సుమిత్ర గారు మీరు ఆగండి. చెప్పాలి కదా. సుమిత్ర గారు మీరు ఆగండి. సుమిత్ర గారు చెప్పండి. మాట్లాడుకుంటే నేను బకాయిలు చెల్లిస్తామని చెప్పి చెల్లించిండ్రా? ఇంతవరకు బకాయిలు చెల్లించిండ్రా? అవును, మార్పు అన్నారు కదా. సుమిత్ర గారు 2 నిమిషాల మాత్రమే ఉంది. యాదవ్ గారు ప్లీజ్. సుమిత్ర గారు మీరు ఆగండి. వర్తమానంలో మీరున్నారు. మీరు సర్పంచులకు ఏం చేసిండ్రు? సుమిత్ర గారు మీరు ఇవ్వండి. చర్చ పక్కన పెట్టండి. యాదవ్ గారు మీరిద్దరు మాట్లాడుతుంటే ఏం వినిపించదు. మంత్రులకు ముఖం చెల్లడం లేదా? ప్రజల్లోకి వెళ్ళడానికి ముఖం చెల్లడం లేదా? మంత్రి గారు డిబేట్ లకు వచ్చారా మేడం? మీకు తెలంగాణలో డిబేట్ లకు వచ్చే ఇంకా అవకాశం కూడా ఉందా? మీకు లేదండి. కాంగ్రెస్ కు లేదు. 20 నెలల మొత్తం పోగొట్టుకున్నారు. అందుకే ఈ వేషాలు, ఈ ఎత్తుగడలు, ఈ పాదాల మీద యాత్రలు. అందుకే ఈ ఎత్తుగడలు. మీనాక్షి గారిని తీసుకొచ్చి, పార్టీ ఇన్ఛార్జిని తీసుకొచ్చి తెలంగాణకి ఏం సంబంధం?